హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. సో ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న పెద్ద మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ట్రైలర్ చూసాక చాలామందికి కొంతమంది కన్ఫ్యూజన్ స్టేట్లో పడడం జరిగింది. అండ్ కొంతమంది ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకోవడం జరిగింది. సో ఫస్ట్ నుంచి కూడా నేను అదే చెప్తున్నా, బుచ్చిబాబు సానా ఈజ్ నాట్ ఎ నార్మల్ డైరెక్టర్ అనమాట. అండ్ ఫస్ట్ నుంచి చూసినట్టయితే మనకి పెద్ద నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రకారం ఏదో ఒక ట్విస్ట్, ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటుండే. ఈసారి లైక్ అన్ని మిక్స్ కలిపి ఇచ్చేసాడనే చెప్పుకోవచ్చు. ఫస్ట్ రిలీజ్ చేసిన చిక్రీ మూవీ సాంగ్ ఉంది కదా, అందులో యాజ్ ఎ క్రికెటర్గా మనకు చూపించిండు. నెక్స్ట్ రిలీజ్ చేసిన గ్లిమ్స్లో ఒక రెస్లర్ లాగా చూపించిండు. అండ్ ఇక్కడ ఈ రెండిటి మధ్యలో ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసిండు బుచ్చిబాబు సానా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ట్రైలర్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ట్రైలర్లో ఆయన ట్రైలర్ కట్లో ఏదైతే చూపించడం జరిగింది, ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఆ ఎమోషనల్ టచ్ కానీ, ఆ క్రాస్ ఓవర్ షార్ట్స్ కానీ, క్రికెట్కి సంబంధించి, రెస్లింగ్కి సంబంధించి, రన్నింగ్కి సంబంధించి అన్నీ కూడా ఒకదానికి ఒకటి సింక్ అయ్యేటట్టు, మ్యాచ్ అయ్యేటట్టు ఆ ఎమోషనల్ టచ్ ఇస్తూ, అటు కంప్లీట్ కమర్షియల్ ఫిలిం కాకుండా అన్ని ఎలిమెంట్స్ మిక్స్ చేసి చూపించడం జరిగిందనమాట. సో మనం రామ్ చరణ్ కెరీర్లోనే ఒక మంచి ఫిలిం అనే మాట్లాడుకోవచ్చు. అండ్ ఇంతకుముందు చూపించిన రంగస్థలం మూవీ తర్వాత ఒక రా లుక్లో విలేజ్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ మూవీ కాబట్టి, సో ఈ మూవీ పైన జనాలకి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ట్రైలర్ గురించి మాట్లాడుకున్నట్టయితే, సో ఆ ఊర్లో ఏ ఒక్క చిన్న పిల్లాడిని అడిగినా కూడా, ఏ ఒక్క యూత్ అబ్బాయిని అడిగినా కూడా, ఏ గేమ్లో అయినా ఎవర్రా ఫస్ట్ అంటే పెద్ది అని చెప్పడం జరిగింది. అండ్ అక్కడ చూసుకున్నట్టయితే మన రామ్ చరణ్ క్యారెక్టర్ కూడా ప్రతి గేమ్లో యాజ్ ఎ క్రికెటర్గా ఫస్ట్ ఉంటాడు, అండ్ రన్నింగ్లో ఫస్ట్ ఉంటాడు, అండ్ నెక్స్ట్ రెస్లింగ్లో కూడా ఫస్ట్ ఉంటాడు. సో అండ్ ఇక్కడ హియర్ కమ్స్ ద మెయిన్ క్యారెక్టర్స్ గోపీచంద్ గారు కానీ, లేకపోతే మున్నాబాయ్, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్, వీళ్ళ క్యారెక్టర్స్ ఈ మూవీకి చాలా ఇంపాక్ట్ ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మూవీ ప్లాట్ ఏదైతే ట్రైలర్లో చూసిన కొన్ని గ్లిమ్స్ ఉంటాయో, కొన్ని సెగ్మెంట్స్ చూసాక నాకు అర్థమైంది ఏంటి అంటే, అక్కడ కొంచెం కాస్ట్ ఇష్యూస్ గురించి కూడా తను పోరాటం చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కొన్ని డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి అనమాట. అండ్ కొన్ని ఏరియాస్లో నేను ఆడుతున్నా అనుకుంటున్నారేమో, కాదు నేను పోరాడుతున్నాను అని చెప్పేసి ఆ డైలాగ్ రాగానే నెక్స్ట్ ఈ క్రికెట్ షాట్స్ కానీ, లేకపోతే ఈ రెస్లింగ్ షాట్స్, అండ్ నెక్స్ట్ ఈ రన్నింగ్లో ఫస్ట్ వచ్చే షాట్స్ అన్నీ కూడా మంచిగా మిక్స్ చేసి సింక్ చేసి చేశారని చెప్పుకోవచ్చు. అండ్ మధ్యలో కొంచెం అక్కడక్కడ జాన్వీ కపూర్ సీన్స్ వేయడం కానీ అంతా బాగుంది. అండ్ కొంతమందికి మనకి బుచ్చిబాబు సానా స్టార్టింగ్ కొంచెం ఆ సర్ప్రైజ్ కానీ, ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన టైంలో లైక్ కొంతమందికి ఈ ట్రైలర్ గేమ్ చేంజర్ ట్రైలర్ లాగా అనిపించింది. బట్ గేమ్ చేంజర్ ట్రైలర్ లాగా కాకుండా ఒకసారి కొంచెం మళ్ళీ బుచ్చిబాబు సానా మనల్ని కావాలని ఆ ట్రాక్లో అనుకోవాలని చెప్పేసి ఈ విధంగా తీశాడు అనే చెప్పుకోవచ్చు ఈ ట్రైలర్ చూసాక. ఏదేమైనా కానీ ట్రైలర్ బాగుంది. అండ్ డెఫినెట్గా యాజ్ ఎ రామ్ చరణ్ ఫ్యాన్గా అండ్ ఈ మూవీ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. లైక్ అటు సుకుమార్ రైటింగ్స్ కానీ, మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ఈ ఫిలింని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ అటు బుచ్చిబాబు సానా మీద కూడా చాలా మంచి హోప్ అయితే ఉంది, నమ్మకం అయితే ఉంది. ఎందుకు అంటే ఇక్కడ స్టార్ కాస్టింగ్ ఉంది, బాలీవుడ్ హీరోయిన్ ఉంది, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ ఉంది. సో ఇంత మంచి కాస్ట్ని పెట్టినాక అండ్ ఆ మూవీ మీద డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. సో చూద్దాం, నెక్స్ట్ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అండ్ పెద్ద మూవీ ట్రైలర్ చూసినట్టయితే మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా ఒపీనియన్ అయితే ఓకే, పెద్ద మూవీ ట్రైలర్ బాగానే ఉంది. నెక్స్ట్ పెద్ద మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎందుకు అంటే ఇప్పటిదాకా కూడా చూపించిన ప్రతి దాంట్లో పెద్ద మూవీ ఒక కమర్షియల్ ఫిలిం లాగానే చూపించడం జరిగింది. బట్ ట్రైలర్ చూసాక అన్ని ఎలిమెంట్స్ మిక్స్డ్ ఉన్నాయి. లైక్ మనకి కొన్ని పాలిటిక్స్ ఇష్యూస్ అలా, అండ్ కాస్ట్ ఇష్యూస్ లాగా, అండ్ నెక్స్ట్ ఎమోషనల్ టచ్ లాగా అన్నీ కూడా మిక్స్డ్ ఉన్నాయి కాబట్టి సో ఆ జనాలలో ఆ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో మీరు ఒకవేళ పెద్ద ట్రైలర్ చూసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.